ఫిబ్రవరి 17వ తేదీ మనకి గ్రహణము, పంచగ్రహ కూటమి, అమావాస్య ఏర్పడుతూ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీనివల్ల 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు అదేవిధంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలు చెప్తుందని అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ముందుగా మేషం వారికి కనుక చూసుకుంటే గ్రహణం చాలా మంచిది. పంచగ్రహ కూటం వల్ల అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి, ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో కాకపోతే ఏంటంటే కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే కెరీర్ పరమైనటువంటి గ్రోత్ అది ఉంటుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అగ్రిమెంట్స్ చేసేటప్పుడు సంతానం విషయంలోనే ఫ్రెండ్స్తో అది కొంత జాగ్రత్తగా ఉండండి. వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళాలనేటువంటి విదేశాల కంటే కూడా ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక మిథునం వారు కనుక చూసుకున్నట్లయితే పంచగ్రహ కూడా భాగ్యస్థానంలో ఏర్పడుతుంది కాబట్టి అక్కడ గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలోనే పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కళారంగాల వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నందుకు మీకు ఇది కొంచెం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరియు కాస్త వాహనం మీద అతివేగం పనికిరాదు. ఏదైనా అగ్రిమెంట్స్ అది చేసేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనస్థానంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి మధ్యవర్తిత్వంగా ఉండి సంతకం పెట్టేటప్పుడు ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నందుకు మీకు ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ ఇస్తుంది. కాకపోతే గ్రహణం పడుతున్నందుకు కొంచెం అదేవిధంగా అవకాశాలు వస్తాయి. వివాహం విషయంలోనే వివాహ జీవితం భాగస్వామ్యం చేస్తున్న విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. కొంచెం క్లారిటీతో ముందుకు వెళ్ళండి. ఇక కన్యవారికి అయితే ఈ పంచగ్రహ కూటమి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది, ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది, ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వ్యాపార నిర్ణయాలు ఎక్కువ లాభాలు వస్తాయని ఏదో చేయడం ఇటువంటివి చేయకండి. ఇక తులవారు గనక చూసుకున్నట్లయితే ఈ పంచగ్రహ కూటమి పంచమ స్థానంలో ఉంటూ గ్రహణం కూడా పడుతుంది కాబట్టి విదేశాల్లో ఉండేవాళ్ళు కొంచెం ఈ గ్రహణ విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ మనకి గ్రహణం అనేటువంటిది కుంభము, మకరము, మీనము, అదేవిధంగా ఈ మిథునము అండ్ తులవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విదేశాల్లో వరకు. ఇక్కడ గ్రహణం లేదు కాబట్టి డోంట్ వరీ. అయితే ఇక్కడ మీకు ఇది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది, సో డోంట్ వరీ. ఫైనాన్షియల్ గ్రోత్ రీసెర్చెస్ మూలంగా కలిసి రావడం, పిహెచ్డీ చేసే వారికి కలిసి రావడం ఎటువంటిది ఇస్తుంది. కాకపోతే మీరు ఉద్యోగం విషయంలోని ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల. వృశ్చికం వారి కనుక చూసుకుంటే చతుర్థ స్థానంలో మీకు పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నందుకు ఇది కొంచెం విదేశీ యోగాన్ని, విదేశాల్లో ఉంటే అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి. కాకపోతే ప్రాపర్టీ స్థానంలోనే అధిక గ్రహాలు ఉన్నందుకు ప్రాపర్టీ వైజ్గా బాగుంటుంది. కాకపోతే కొంచెం డిస్ప్యూట్స్ ఉండే ప్రాపర్టీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే జీవిత భాగస్వామి మూలంగా లేదా పార్ట్నర్స్ మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తుంది పంచగ్రహ కూటమి అనేటువంటిది. ఇక చూసుకున్నట్లయితే ధనస్సు వారికి కనుక చూసుకుంటే మూడో స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. పరాక్రమము, ధైర్యంతో ఏదైనా పని సాధించగలుగుతారు. కాకపోతే ఇక్కడ మీరు ఏంటంటే కొంచెం ఆల్ ఆఫ్ సడన్ గా ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. పార్ట్నర్స్ కలుస్తారు, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఇక మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు కలిసి కలిసి రావడం అనేటువంటిది మీకు కూడా ఉంది. గురువులతో అనవసర శత్రుత్వాలు ఏర్పడము, లేనట్లయితే కొన్ని ఫైనాన్స్ మ్యాటర్స్లో అంటే ఎన్నో డబ్బులు రావాల్సింది కానీ ఎక్కడో ఇరుక్కుపోయినట్టుగా ఉంటూ ఉంటుంది. సో మీరు సంపత్కరీ సమారోహ సింధుర వ్రజ సేవితాయ నమః అని చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే పంచగ్రహ కూటమి ప్లస్ గ్రహణం ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి విదేశాల్లో ఉండే వారికి గ్రహణ ప్రభావం ఉంటుంది, ఇండియాలో ఉండే వారికి లేదు. కాకపోతే ఉపాసనా మార్గంలో వెళ్ళడానికి మాత్రం మంచి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే అప్పులు ఇవ్వడం తీసుకోవడము ఇటువంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. వాహనం మీద కూడా అతి వేగం పనికిరాదు. ఇక మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే పంచగ్రహ కూటమి అండ్ గ్రహణం 12వ స్థానంలో ఉంది కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే విదేశీ యోగాన్ని ఇస్తూ ఖర్చులు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. కాకపోతే రాజకీయ నాయకులు అండ్ అదేవిధంగా ప్రేమించి వివాహం చేసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అసర్ట్స్ కొని అమ్మేటువంటి విషయాల్లోని, అదేవిధంగా కొంత పిహెచ్డి చేసేటువంటి విషయాల్లో చాలా బాగుందని చెప్పుకోవచ్చు.
ఇక మీరు ఈ మనం లాస్ట్ అంటే జనవరి మాసంలో వచ్చినటువంటి అమావాస్య రోజు చండీ హోమం చేశాం ఒకరోజు. అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళ పేరు గోత్రనామాలు పంపిస్తే వాళ్ళ అందరి గోత్రనామాలు చదివి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసాం. అదే రోజు మనం ఒక ప్రకటన కూడా చేసాం. నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మాసంలో 17, 18, 19 తేదీల్లో మరలా ఉంటుంది. ఆ రోజు మాత్రం డిఫరెంట్గా ఇక్కడ కాదండి, వేరే క్షేత్రంలో ఉంటుందని చెప్పుకున్నాము. సో కామాఖ్య క్షేత్రంలో మనకి గణపతి, లలిత మరియు నవగ్రహము, అదేవిధంగా చండీ పారాయణం, చండీ హోమం, ఈ మూడు ఉంటాయి 3 రోజులు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అది ఎందుకంటే మనం ముందుగా ఎందుకు మనం జనవరి మాసం ఫ్రీగా చేసేసామంటే ధనం కట్టలేని వాళ్ళ కోసం మనం ఫ్రీ చెప్పేసాం. ఇది మాత్రం కొంచెం దానికి ఇంత వాంతన ఉంటుంది, కొంచెం మీకు మీరు ఖర్చు పెట్టుకునే దీంట్లోనే ఉంటుంది, చాలా తక్కువ దీంట్లోనే పెట్టాము. కాబట్టి ఏంటంటే మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు శాస్త్రోక్తంగా చేయడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ క్షేత్రంలో ఏదైనా ఒక హోమం కానీ ఏదైనా చేసినప్పుడు 1000 రెట్లు ఫలితం వస్తుంది. దాంతోపాటు గ్రహణం రోజు జరుగుతుంది. అండ్ పంచగ్రహ కూటమి 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి 3 సార్లు వచ్చే పంచగ్రహ కూటమి అది కూడా. కాబట్టి ఈ గ్రహాల ప్రభావం మనకి నెగటివ్గా కలగకుండా పాజిటివ్గా ఉండడానికి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. జూమ్ లింక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదు మేము అక్కడ డైరెక్ట్గా వస్తామంటే కూడా రావచ్చు. శ్రీమాత్రే నమః.